ఓకే. మరి ఇప్పుడు మనము ఒక్కొక్క గ్రూప్‌లోని కమాండ్స్‌ని ఎస్‌క్యూఎల్‌లో ఎలా వర్క్ అవుతాయో చూద్దామండి. సో, ఫస్ట్ గ్రూప్ వచ్చేసి డీడీఎల్. సో, డీడీఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో, ఇదేం చేస్తుంది అనుకున్నాం మనము, ఈ కమాండ్స్ వచ్చేసి డేటాబేస్ కానీ టేబుల్ యొక్క స్ట్రక్చర్ మీద వర్క్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్‌ని డిఫైన్ గాని మోడిఫై గాని చేస్తాయి అనుకున్నాం కదా! సో, మరి క్రియేట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో, ఇక్కడ నేను సర్వర్ అయితే లాగిన్ అయినాను. దీంట్లో ఇది ఒక ఈ సర్వర్ అండి. అండ్ ఇక్కడ డేటాబేసెస్ ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాబేస్ ఉన్నాయి కదా! సో, మనము ఒక ఫ్రెష్ డేటాబేస్ అయితే క్రియేట్ చేద్దాం. అంటే డేటాబేస్ అంటే డేటాబేస్ ఏం చేస్తుందంటే డే డేటా డేటా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే వాటిని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఆ డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. డేటాబేస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనము సిస్టంలో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కండి. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి మన ఫైల్స్ అని వేస్తాం కదా, ఆ ఫోల్డర్ మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా ఆ స్పేస్ కోసం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. CREAT క్రియేట్, సింపుల్ లాంగ్వేజ్లో క్రియేట్ డేటాబేస్. సో మనం ఫస్ట్ కమాండ్ క్రియేట్ డేటాబేస్ అని చెప్పేసి అన్నాం అనమాట. క్రియేట్ డేటాబేస్, డేటాబేస్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, మనం SQL క్లాస్. ఓకేనా? SQL క్లాస్ అని కొట్టేసి ఈ కొలాన్ ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు, ఒక స్ట్రక్చర్ మాదిరిగా ఉంటుంది కాబట్టి అంది ఇచ్చాను. సో క్రియేట్ డేటాబేస్, దాన్ని నేమ్ ఇచ్చాము. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. సో ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే అది ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తే చూపిస్తుంది. ఎర్రర్ ఏం రాదు కదా, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మనకు ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో మన డేటాబేస్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించాలి. అది ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ కొట్టాను. సో డేటాబేసెస్, సో మన నేమ్ ఏంటి, SQL క్లాస్. సో SQL క్లాస్ అనే డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో మరి ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసాను. దాంట్లో టేబుల్ అంటే ఏంటి, టేబుల్ అనేది ఒక రోస్ అండ్ కాలమ్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. అంటే స్ట్రక్చర్ దాంట్లో మనం డేటా అయితే సేవ్ అవుతుంది. అంటే డేటా ఒక స్ట్రక్చర్ అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఆ డేటా అయితే ఉంటుంది అనమాట. సో మరి టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు దేంట్లో అంటే ఏ డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, test1 ఉంది కదా. సో ఇప్పుడు test1లో క్రియేట్ చేస్తున్నట్టు ఇలా మనం test1లో కాకుండా మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా యూజ్ డేటాబేస్ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే SQL క్లాస్, ఓకే, ఆ డేటాబేస్లో ఇప్పుడు టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ టేబుల్, సింపుల్గా ఉంది కదా లాంగ్వేజ్. సో క్రియేట్ టేబుల్. ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి అకౌంట్స్, ఏదో అకౌంట్స్ అనేది నేమ్ ఇస్తున్నాను నేను. ఓకేనా? సో ఇచ్చేసి మరి టేబుల్ అనేది జస్ట్ టేబుల్ క్రియేట్ చేయమన్నా, టేబుల్ దానికి ఏమి ఉండాలి, ఇది స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది కదా, అంటే స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు దానిలో ఆ టేబుల్లో ఈ కాలం నేమ్ ఏమి ఉండాలి, ఈ కాలం నేమ్ ఉండాలి అని చెప్పేసి ఆ కాలం నేమ్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో ఓపెన్ చేసేసి ఇన్ ద సెన్స్ మనము ఎక్స్లో ఓపెన్ చేయగానే హెడింగ్స్ అని ఇస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ మనం క్రియేట్ టేబుల్ అని చెప్పేసి దాని హెడింగ్స్ ఇవ్వాలి. హెడింగ్స్ వచ్చేసి అకౌంట్ నెంబర్ ఒకటి, అకౌంట్ నెంబరు ఏ టైప్లో ఉండాలి, ఇది డేటా టైప్స్ కూడా నేను డేటా టైప్ తర్వాత చెప్తాను. సో అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇంట్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి నేమ్ ఉండాలి. నేమ్ వచ్చేసి వేరియబుల్ క్యారెక్టర్ 10. సో ఇవన్నీ వేరియబుల్ క్యారెక్టర్ అనే ఏంటి అనేది డేటా టైప్స్ అండి. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. ఆ టేబుల్ ఎలా ఉండాలంటే, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే, దాని నేమ్ వచ్చేసి అకౌంట్స్, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఫస్ట్ కాలం ఏమో అకౌంట్ నెంబరు, సెకండ్ కాలం ఏమో నేమ్ ఉండాలి. ఓకేనా? సో కోలా వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది. మన టేబుల్ చూడాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ అనేది DL కమాండ్ కాదు, బట్ సెలెక్ట్ యూజ్ చేసి మనం డేటా అయితే టేబుల్ అయితే వ్యూ చేయొచ్చు. ఓకేనా? సెలెక్ట్ స్టార్ వచ్చేసి ఇక్కడ స్టార్ ఎందుకు వాడుతున్నామంటే ఏదైనా పర్టికులర్ కాలంని కావాలనుకుంటే మనం ఆ కాలం నేమ్ ఇవ్వచ్చు, లేదా మొత్తం అన్ని కాలమ్స్ కావాలంటే స్టార్ ఇవ్వాలన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్ ఏంటంటే అకౌంట్స్. ఓకేనా? ఇచ్చేసి మనం ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ క్రియేట్ చేసిన టేబుల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అకౌంట్ నెంబర్, నేమ్. సో అకౌంట్ నెంబర్, నేమ్ ఒకటి కాకుండా దానికి కూడా అమౌంట్ కూడా యాడ్ చేయాలనుకోండి. సో ఇప్పుడు మనం ఈ ఆల్టర్ యూజ్ చేసి దాన్ని
మాడిఫై చేయొచ్చు అనమాట. ఆల్టర్ యూజ్ చేసి దీనికి ఒక అమౌంట్ అనే కాలం కూడా యాడ్ చేయమని చెప్పేసి మాడిఫై చేయొచ్చు. సో ఆల్టర్ ఉపయోగిస్తుంది ఆల్టర్ టేబుల్, దాని సింటాక్స్ వచ్చి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి అకౌంట్స్, యాడ్ ఇంటీజర్, సరే ఇంటీజర్ కాదు అమౌంట్ కదా, అమౌంట్ వచ్చేసి అమౌంట్ అనే కాలం యాడ్ చేయమంటున్నాము. అమౌంట్ అనేది ఎలా ఉండాలి, ఇంటీజర్, దాని డేటా టైప్ వస్తే ఇంటీజర్ అనమాట. ఓకేనా. సో కొలాన్ వచ్చేసి మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి, సక్సెస్ఫుల్ అయింది కమాండ్. సో మనం మళ్ళీ ఆ టేబుల్ చూడాలి కదా, ఆ టేబుల్ చూడాలంటే ఈ సెలెక్ట్ అని ఉంది కదా, ఆల్రెడీ మనం ఇది సెలెక్ట్ ఫ్రమ్ అకౌంట్స్ అన్నాం కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టేబుల్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి అమౌంట్ అనేది యాడ్ అయింది, అకౌంట్ నెంబర్, నేమ్, అమౌంట్ యాడ్ అయింది. సో అలర్ట్ అనేది ఆల్టర్ అనేది అలా మనము ఆల్టర్ చేయడానికి, అంటే క్రియేట్ చేసే టేబుల్ని ఆల్టర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఆల్టర్ ఏది ఆ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి డ్రాప్. సో డ్రాప్ అంటే డ్రాప్ ట్రంకెట్ అనేది డిలీట్ చేస్తాయి అనమాట. డ్రాప్ ఒక టైప్ ఆఫ్ డిలీట్, ట్రంకెట్ టైప్ ఒక డిలీట్. సో మరి ఆ డిలీట్ చేయడానికి ఫస్ట్ దీనిలో ఒక 2-3 వాల్యూస్ యాడ్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ అనేది ఈ డీటెయిల్ కాదు, బట్ ఇన్సర్ట్ చేసి ఒక వాల్యూస్ అయితే మనం యాడ్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఈ అకౌంట్స్ ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్స్. దాంట్లో అకౌంట్స్లో ఒకవేళ పర్టికులర్ కాలంలోనే వాల్యూస్ ఎంట్రీ చేయాలంటే ఆ కాలం నేమ్ ఇవ్వాలి. అలా కాకుండా అన్నిట్లలో ఎంట్రీ చేయాలంటే కాలం నేమ్ ఏమి ఇవ్వకుండా వాల్యూస్ అని ఇచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్ కదా, అకౌంట్ నెంబర్ వచ్చేసి ఏమి ఇద్దాం, 1 ఇద్దాం. ఓకేనా, ఏదైనా ఇచ్చొచ్చు. అండ్ నేమ్ వచ్చేసి కొటేషన్లో సింగిల్ కొటేషన్లో రామ్ ఇద్దాం. ఓకేనా, ఇచ్చేసి నెక్స్ట్ కామా అమౌంట్ వచ్చేసి ఒక 1000 రూపీస్ ఇద్దాం. ఓకేనా. సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేద్దాం వాల్యూస్. సో ఎగ్జిక్యూట్ చేసేసాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం అక్కడ ఆ టేబుల్ ఎలా ఉందో. సో ఇక్కడ అకౌంట్ నెంబర్, నేము, అమౌంట్లో వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, 1 రాము 1000 వచ్చేసింది. సో మరి ఇప్పుడు దీన్ని డ్రాప్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ట్రంకేట్ యూజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఒకసారి డ్రాప్ యూజ్ చేద్దామండి. డ్రాప్ టేబుల్. సో టేబుల్ నేమ్ వచ్చేసి అకౌంట్స్, వచ్చేసి ఇది సెలెక్ట్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి. ఈ టేబుల్ ఉంది కదా, ఏమవుతుందో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి, ఈ టేబుల్ ఏమవుతుంది, డెలిట్ అయిపోతుంది అనమాట, కంప్లీట్గా డెలిట్ అయిపోతుంది. ఒకసారి చూద్దామా, ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంది కదా అకౌంట్స్, అది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టేబుల్ కనిపించట్లేదు, ఎందుకంటే ఆ టేబుల్ కంప్లీట్గా డెలిట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఇది క్లిక్ చేస్తే అందులో ఏం టేబుల్స్ ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఇక్కడ టేబుల్ లేదు కాబట్టి కంప్లీట్గా డెలిట్ అయిపోయింది. సో మరి మళ్ళీ ఒకసారి ఆ టేబుల్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే నేను ఇవే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఫస్ట్ ఇవి. సో ఫస్ట్ క్రియేట్ అకౌంట్ నెంబర్ చేస్తున్నాను అండ్ ఆల్టర్, దానికి ఒక అమౌంట్ యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ టేబుల్ అనేది క్రియేట్ అయింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినా కాబట్టి అది క్రియేట్ అయింది. డ్రాప్ అనేది కంప్లీట్గా టేబుల్ అయితే డిలీట్ చేస్తుందండి. సో దాంట్లో వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ ఇన్సర్ట్ కూడా క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కొడితే మళ్ళీ అనేది ఆ టేబుల్ అయితే క్రియేట్ అయింది, కొత్త టేబుల్ అయితే క్రియేట్ అయింది, దాంట్లో వాల్యూస్ అయితే వచ్చాయి. సో మరి ఇప్పుడు ట్రంకేట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇది SQLలో టేబుల్స్ ఉంటాయి కదా, సో ఓకే, అకౌంట్స్ అనే టేబుల్ dbo.accounts అంటే అకౌంట్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది అనమాట. ఓకే, మరి ఇప్పుడు ట్రంకేట్ యూజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ట్రంకేట్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ వచ్చేసి అకౌంట్స్. సో ఇది సెలెక్ట్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకో, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇంకా ట్రంకేట్ అనేది అప్లై అయిపోయింది. సరే మరి ఏమైందో ఒకసారి చూద్దామా. మళ్ళీ ఆ టేబుల్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ అంటే అది క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు స్ట్రక్చర్ ఉంది. ఓకేనా, డేటా అనేది లేదు, అంటే డేటా అనేది డిలీట్ అయింది. అంటే ట్రంకేట్ ఏం చేస్తా అంటే డేటాని డిలీట్ చేస్తుంది, స్ట్రక్చర్ మాత్రం అలాగే నడుస్తుంది. ఓకేనా, సో డ్రాప్ వచ్చేసి కంప్లీట్గా స్ట్రక్చర్తో పాటు డేటా కూడా డిలీట్ చేస్తాం అనమాట కంప్లీట్గా. ఓకేనా, సో డ్రాప్కి ట్రంకేట్కి తేడా అయితే అనమాట. మన స్ట్రక్చర్ ఉండాలి అట్లే ఉండాలనుకుంటే, డేటా ఒకటి డిలీట్ కావాలనుకుంటే మనం ట్రంకేట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా,
కంప్లీట్గా టేబుల్ మొత్తం డేట్ కావాలనుకుంటే డ్రాప్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మరి ఈ విధంగా మనం క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అనే డీడీఎల్ కమాండ్స్ మనము యూజ్ చేసి ఆ స్ట్రక్చర్ని అయితే డిఫైన్ కానీ మాడిఫై కానీ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రక్చర్ మీద వర్క్ చేస్తాయి కదా, ఆ డేటాబేస్ క్రియేట్ చేయడం కానీ, ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, దానికి ఆల్టర్ చేయడం కానీ, అండ్ దాని టేబుల్ని డ్రాప్ చేయడం కానీ, ఓన్లీ స్ట్రక్చర్ ఉంచేసి మిగతా డేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డీడీఎల్ కమాండ్స్ అని చేయొచ్చు అనమాట. ఓకేనా. మరి సో నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, అర్థమైంది కదండి. డిఎల్ కమాండ్